డబ్బులైతే ఉంటుంది, కానీ డబ్బులు ఉన్నవారికి అందరికీ కూడా ఇవ్వాలనేటువంటి గుణం రాదు. కొందరు దాచిపెట్టుకుంటారు, కొందరు ఇంకా ఇతర కార్యక్రమాలు. కొంతమంది మాత్రం ఇది ప్రజాప్రయోగానికి కొంతైనా నా యొక్క జీవితంలో లేదా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో ఉపయోగపడేటట్టుగా, అది కూడా మా పిల్లలకు మొదటి స్వార్థం. మళ్ళా మా పిల్లలకు ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రోగ్రాము గురించి చెప్పినప్పుడే మా స్కూల్లో పిల్లలకు ఏమిస్తారంటే, సార్ మీరు ఎక్కువ మంది చిల్డ్రన్స్ డే కావాలంటే మీ పిల్లలకు స్పోర్ట్స్ ప్రైజ్ ఇస్తాను. ఇప్పుడు మా పిల్లలందరికీ ఇలా నోట్బుక్స్ అన్నీ ఇస్తున్నానంటే మళ్ళా నేనే చెప్పా, 5వ తరగతి 6వ తరగతి పిల్లలకి ఎక్కువకి జామెట్రీ బాక్సులు ఉండవు సార్, కాబట్టి మాకు 6వ తరగతి జామెట్రీ బాక్సులు అన్నా ఇవ్వండి అంటే ఆయన దాన్ని ప్లాన్ మార్చేశారు. మా 5వ తరగతి వరకు జామెట్రీ బాక్సులు ఇస్తాను సార్ అందరికీ, మళ్ళా వీలైతే నెక్స్ట్ కొంత వెసులుబాటు చూసుకొని మిగతా ఆలోచిస్తాను. అది పెద్ద మనసు కావాలి. ఏదో కొంత ఎంత ఇస్తామని అనుకుంటాడు, అది బడ్జెట్ పెరిగే కొద్దీ ఆయన బాధపడలేదు. సార్ ఖచ్చితంగా సార్ అలా వీలైతే చూస్తాను, ప్రస్తుతానికి చేస్తానని నిజంగా ఆయన దాతృత్వానికి నిర్వహిస్తున్నాం. సో నేను కూడా మా కష్టంలో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం, వారికి పిల్లలకు ఏదో కొంత దీంతోనే పిల్లలు ఇదైపోతారు కాదు. ముఖ్యంగా అయితే ఆయన యొక్క ఆశను పిల్లలు నెరవేర్చాలి. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఏమి ఇచ్చిన దాన్ని వ్యర్థం చేయకుండా, ఇప్పుడు మేము కూడా 6-10 నుంచి మొత్తం నోట్బుక్లు టెక్స్ట్ బుక్లు అన్ని ఫ్రీ చేస్తున్నాం. కానీ రోజుకు ఒక పెద్ద డబ్బా పడతాయి పేపర్లు. అంటే పిల్లల్లో ఆ బేస్ వేసి ఈ పేపర్స్ ఇచ్చితే దాని విలువ అనేది తెలియడం లేదు. సో పేరెంట్స్ కూడా మన పేపర్ చించడం అనేది తప్పు అనేటువంటి భావన కలిగేలా పిల్లలకి మంచిగా నచ్చజెప్పాలి. పేపర్లు కానీ పెన్నులు కానీ పోగొట్టుకోవడం కానీ వాటిని ఎలా వాడుకోవాలి. ఒక పేజీలో 4 లైన్లు రాస్తున్నారు కొందరు, నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోయారు. ఆ పేజీలోనే నెక్స్ట్ రాసుకోండి అని చెప్పేటట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు. కాబట్టి ఉన్న దాన్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా పిల్లలకు నేర్పిస్తారని, ఎలాగో మా టీచర్లు అయితే క్లాసుల్లో చెప్తారు, కానీ పెద్దలు కూడా చెప్తే ఖచ్చితంగా పిల్లలకు అది పాటిస్తారు. ఆ పొదుపు పాటించడం, ఇచ్చిన వస్తువుల్ని సక్రమంగా వినియోగించుకోవడం అనేది మంచి పద్ధతిని అలవాటు చేస్తారని, సో వారి దాతృత్వానికి ఆ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కల్పించి మరిన్ని ప్రైజులు కానీ మరిన్ని పాఠశాలలకు మన భాస్కర్ నాయక్ సార్ చెప్పినట్టు మండలంలో దాంట్లో కూడా ప్రారంభించేటువంటి స్తోమన దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కల్పించాలని, అలాగే మా విశిష్ట అతిథి ఉప విద్యాధికారి బాలాజీ అందరికీ కూడా అందరికీ కడుపులో ఆకలి ఉంది కదా, 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాం కదా. మిత్రుడు నా క్లాస్మేట్ కేశవ నాయక్ గారికి, అదేవిధంగా మిత్రులు భాస్కర్ నాయక్ గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఈ
కార్యక్రమానికి ముఖ్య కర్త మురళీ సార్, మిగతా ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వెతుకంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను మీకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనారంటే మీ బిడ్డలపై ఎంత శ్రద్ధ ఉందో నాకు అర్థమవుతాను. గవర్నమెంట్ స్కూల్లో చదివించే పేరెంట్ ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినారంటే మీరు చాలా ఎంతో మీ బిడ్డలపైన ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మీ బిడ్డలను చదివించాలని ఉద్దేశంతో ఈ పాఠశాలకు ఈరోజు కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం. ఇంతకుముందే సార్ కూడా చెప్పారు, అన్ని దానాల కల్లా విద్యాదానం గొప్పదని. విద్యాతో రావడం సుఖం ఉండదు. ఎవరైతే సుఖాన్ని నిద్రను పోగొట్టుకుంటారో ఆ విద్యలో వాడు రాణిస్తారు. సుఖం ఉండే ఏమైతే గడ్డ ఉండాలా, ఏసీ ఉండాలా, ఆ ఏసీ కార్లు ఉండాలా, ఏసీ ఇల్లు ఉండాలా, బయట కాలు తిరిగితే కాలు కింద పెట్టకూడదు అనేటువంటి సుఖాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తాడో వాడు చదువులో వెనకబడిపోతాడు. కింద కూర్చొని చదువుకొని మనం బాగా ఉదయాన్నే లేచి మంచినీటితో స్నానం చేసి తర్వాత బాగా చక్కగా కూర్చొని చదువుకొని మనకు కష్టాలు, ఆ తల్లిదండ్రుల కష్టాలు తెలుసుకొని చదువుకునేవాడు ఉన్నత స్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరూ ఈ పాఠశాలకు వచ్చినారు. సో వాళ్ళలో మీరు సుఖ పెట్టాలి. అంటే మీరు సుఖ పెట్టాలంటే మీరేం చేయాలి, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. మీ స్టూడెంట్స్ మీ పని మీరు చేస్తే మీ తల్లిదండ్రులు కూడా చాలా ఇష్టపడతారు. ఏం పని చేయాలి మనం అంటే చదువుకోవడానికి వచ్చినాం. కాబట్టి ఆ చదువుకోవడం ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక చదువు మాత్రమే ఉంది. సో ప్రపంచంలో అతి పదునైన ఆయుధం ఏదంటే చదువు ఒకటే, దానికి మించిన ఆయుధమే లేదు. కాబట్టి ఆ విధంగా చదువుకోవడానికి మీకు దోహదపడేటువంటి పుస్తకాలు, నోట్బుక్స్, పెన్సిల్స్, స్కేల్స్, అదేవిధంగా స్లేట్స్, ఇవన్నీ కూడా ఈరోజు మురళీ సార్ ఒక్కరే ఆయన ఉద్యోగం చేస్తూ తనకు వచ్చే జీతంలో మీకు మీ స్టూడెంట్స్కి ఈరోజు అందిస్తున్నారంటే చాలా హ్యాట్స్ అని చెప్పాలి. మురళీ సార్కి చాలా హ్యాట్స్ అని చెప్పాలి. కదా 30,000 రూపాయలు ఇస్తే మెటీరియల్ని అనేక స్కూల్లో ఇచ్చాడు. ఇప్పుడు కూడా మన స్కూల్లో కూడా ఇచ్చినారు. కార్పొరేషన్ మున్సిపల్ స్కూల్లో మన మండల స్కూల్లో ఇవ్వడం అనేది చాలా మంచి అవకాశం. ఎందరికో దానం చేస్తాం. దానంలో అన్నం పెట్టామనుకోండి ఒక గంటలో అరిగిపోతుంది. అదేవిధంగా ఒక వస్త్రదానం చేస్తాం అనుకోండి ఒక సంవత్సరంలో అది తిరిగిపోతుంది. కానీ విద్య దానం చేస్తే జీవితాంతం. కాబట్టి విద్య దానం చేయడానికి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి విద్యాదానం చేస్తారు. ఆ విద్యాదానంలో విద్య రాసుకోవడానికి పుస్తకాలు పెద్ద కన్నా సాయం చేసి చేతులు కన్నా అని మదర్ తెరీసా గారు చెప్పారు. కాబట్టి మన దేవుడికి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి అగ్రసలు వెలిగించాల్సిన అవసరం లేదు. మనిషికి మనిషి సహాయం చేయడమే చాలా గొప్ప విషయం. ఒకసారి కౌశికుడు అనేటువంటి ఒక ముని కొడుకుంటాడు. అందరూ వినాలి వచ్చేపు 2 minutes. కౌశికుడు అనేటువంటి ఒక ముని కొడుకుంటాడు. వాడు అనేక విద్యలు నేర్చుకుంటాడు. చాలా చదువు నేర్చుకుంటాడు. చదువు నేర్చుకొని ఒకసారి అడవిలో పోతా ఉంటాడు. ఒక చెట్టు కింద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంటాడు. తపస్సు చేసుకుంటా ఉంటే చల్లగా ఉంది కదా, చెట్లో కొంచెం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే పైనుంచి ఒక కాకి ఆ కౌశికుడి పైన గట్టేస్తుంది. గట్టేస్తే ఈయన అనుకుంటాడు, నేను ఇంత తెలివైన వాడిని, ఇన్ని శాస్త్రాలు చదివినాను, నా పైన నువ్వు కాకి గట్టేస్తావే అనేసి ఇట్లా చూస్తాడు. చూపు చూస్తాడు ఆ కాకిని. కాకి అంటే మళ్ళా మారిపోయి భస్మం అయిపోతుంది. సరే చూడు నా దెబ్బ చూడు, నేను అంత శాస్త్రాలు చదివినాను కాబట్టి కాకినే నేను పైన చేస్తాను, నేను చూస్తే అందరూ కూడా భస్మైపోవస్తున్నారు అనేసి ఆ గర్వం పొందుతాడు. సరే ఆకలి అయిపోతుంది, 12 అయిపోయింది, ఆకలిగా ఉండాలి. సరే ఆకలిగా ఉండాలి, ఏడికి పోదామని చూస్తే ఒక దగ్గరలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గర నిలబడుకుంటాడు. మా భవతి భిక్షాందేహి అంటాడు. ఆమె అప్పుడే వాళ్ళ హస్బెండ్ చేతికాడ పొలంలో పోయి వ్యవసాయం చేసుకొని కష్టపడి తెల్లారి నుంచి ఆ మడక దున్ని అంద తీసి కష్టపడి పని చేసుకొని వచ్చింటాడు. వచ్చిన లోపలికి వస్తే ఆయన కాలు కట్టుకోవడానికి నీళ్లు, చేతులు కట్టుకోవడానికి కంచంలో అన్నం, సాంబారు, రసమాన్ని వేసి ఆమె పెడతా ఉంటుంది. అప్పుడు ఈయన భౌతిక భిక్షాందేహి అంటే ఆమె రాదు. రాకుండా పోతే ఈయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమి నేను
నేను ఎంత శాస్త్రం తెలుసుకున్నా నాకు అంత పండితం ఉంది, నన్ను చూస్తే అందరూ భయపడతారు, నువ్వేది విడిచిపెట్టమంటే పెట్టినామంట అనేసి ఈయన వచ్చిన తర్వాత అంత అన్నం అంతా పెట్టేసిన తర్వాత భర్తకు అన్ని కూడా సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి భోజనం పెట్టి కూర్చే పాత్రతో ఆయనకు వడ్డించి ఆయన కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి అన్ని చేసిన తర్వాత ఆయన తినేసి చేయగలుగుతున్న తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమె ఒక గిన్నెలోంచి అన్నం తీసుకొని నీ దగ్గరికి వస్తుంది. ఆయన చూసి ఏమి నేనంటే లెక్కలేదా నీకు చూడడానికి ఉరుము చూస్తాను. ఉరుము చూస్తే ఆమె అంటుంది, నేను కాకిని కాదు, నీ కాకి చూస్తే భస్మం అయిపోయేదానికి, నువ్వు కాకి చూసి భస్మం చేసినావు, నేను భస్మం ఏదో కాదు అంటుంది. ఆయనకి ఆశ్చర్యమైపోతుంది, నేను కాకిని భస్మం చేసింది నీకెట్ట గుర్తొచ్చింది అంటాడు. నేను పతివ్రతను, నేను నా భర్తకు సేవ చేసేసి నా ధర్మం ఏంటి, ఎక్కడ తెల్లారి నుంచి పొలంలో పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తి మా ఇంటికి వస్తే ఆయన కావాల్సిన సదుపాయాలన్నీ నేను చేసి నేను పెట్టేసి రావడం నా ధర్మం, అది నా ధర్మాన్ని నేను నిర్వర్తించినాను. నువ్వు ఆ ధర్మాన్ని నిర్వర్తించి నీ కోపంతో, నీ ఆవేశంతో, నీ శాస్త్రాలతో ఆ కాకిని చంపేస్తావు. అన్యాయంగా కాకి ఏం చేస్తుంది, కాకి ధర్మం ఏమంటే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నట్టేస్తుంది, అంటే నీ మీద వేయాలని కాదు, నువ్వు అనవసరంగా కాకిని చంపేస్తున్నావు. కాబట్టి నీలాంటి నీలాంటి వాళ్ళకి నిత్యం ఉండకూడదు అని చెప్పింది. అదైతే ఏమమ్మా నువ్వు అంత నాకంటే తెలివింది కాదు, నేను ఇంటి విషయం నేర్చుకున్నా కూడా నువ్వు నాకంటే తెలివిందని కాదు, ఎట్లా నువ్వు అంటే నాకంటే తెలివిన్నాడు అన్నాడు, ఆయన దగ్గరికి పోవట్లేదు. సరే ఇదేదో మంచిదిగా ఉంటే నువ్వు ఎక్కడ నేర్చుకోవాలి, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలనేసి ఆడికి పోతే అక్కడ పక్క ఊర్లో ధర్మవ్యాధులు నాకు అంటాడు. ధర్మవ్యాధులు ఆయన ఏం చేస్తాడంటే మాంసం వ్యాపారం చేస్తాడు. చికెన్ షాప్ పెట్టుకో ఉన్నాడు. చికెన్ షాప్ పెట్టుకొని ఆయన మాంసాన్ని ఈయన నేరుగా పోయి ఆడ నిలబడుకుంటే ధర్మవ్యాధులు చూస్తాడు, గమ్ముని ఉంటాడు. ఈయన ఎంతసేపు నిలబడుతూ ఉంటాడు, ఆయన పిలవడు ధర్మవ్యాధుడు. సరే ఈయనకి మళ్ళీ వస్తుంది, సరే వెయిట్ చేద్దాము, పాపం చెప్పింది కదా ఈ దగ్గర ఏముంటుంది, మాంసాన్ని అమ్మేందుకు నేనేం నేర్చుకోవాలి, నేను ఎంతో విద్యలు నేర్చుకున్నానే, మాంసం అమ్మే దగ్గర నేను ధర్మవ్యాధుడి దగ్గర నేనేం నేర్చుకోవాలనేసి ఆయన అంటా ఉంటే అప్పుడు ధర్మవ్యాధులు అన్ని మాంసం అంతా అమ్మేసి చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ చాలాసేపు రాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత ఒక గంట సేపు తర్వాత మళ్ళీ వస్తాడు. బయట అనిపించింది మీ దగ్గరికి ధర్మం నేర్చుకోమనేసి. ఏంటి మీ ధర్మం అంటే, మీరు ఇంతసేపు ఎందుకు నన్ను నిలబెట్టేస్తున్నారు, నాకేం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయినారు మీరంటే, దానికి ఆయన అంటాడు, నా ధర్మం ఏంటంటే, నేను వృత్తి ఏంటంటే నేను మాంసాన్ని అమ్మడమే నా వృత్తి. చికెన్ మటన్ నేను అమ్ముతాను, నా ధర్మం నేను చేసుకున్న తర్వాత నా ఇంట్లో నా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళిద్దరిని ఉయ్యాల్లో కూర్చొని వాళ్ళకి కావాల్సిన తిండి భోజనం అంతా ఏర్పాటు చేసి వాళ్ళు ఉయ్యాల్లో కొంచెం ఊంచేసి వాళ్ళు నిద్రపోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చినాను. కాబట్టి అన్నిటికంటే అన్ని ధర్మాల కన్నా ధర్మం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించే ధర్మం, అది ముందు నేర్చుకోవాలని చెప్పాను. కాబట్టి విద్యార్థులందరికీ కూడా చెప్పారంటే మొదట వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించేది నేర్చుకోవాలి. అమ్మా నాన్నను ఎవరైతే గౌరవిస్తారో, అమ్మా నాన్నను పూజిస్తారో, అమ్మా నాన్నను ప్రేమిస్తారో, అమ్మా నాన్న పైన ఎవరైతే ఆప్యాయత పలకరిస్తారో వాళ్ళు నిజమైనటువంటి ధర్మం తెలిసిన వాడు. కాబట్టి భర్త సేవ చేయడం ఇంకా ఆడవాళ్ళకి పతివ్రత ధర్మం అయితే, మగవాడికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ తల్లిదండ్రులను పూజ చేయడం, తల్లిదండ్రులను ప్రేమించడం, తల్లిదండ్రులను ఆప్యాయత పలకరించడం చాలా ధర్మం. కాబట్టి అది తెలుసుకొని మళ్ళా కౌశికుడు కరెక్టే, నేను కూడా నా తల్లిదండ్రులకు ఎందుకు నేను సేవ చేసుకోవాలా, నేను ఎంత చదువుకున్నా కూడా నాకు ఇంకా అమూర్ఖత్వం పోలేదు, నా కోపం తగ్గలేదు. కాబట్టి ముందు నేను కోపం తగ్గించుకొని నేను నా తల్లిదండ్రులకు సేవ చేయాలన్నాను. కాబట్టి అందరూ చిన్నారులంతా ఉన్నారు, మీరు మొట్టమొదట మీరు తల్లిదండ్రులకు పూజ చేయండి. ఇవన్నీ కూడా అవి అంతా ఆవిష్యంగా వస్తాయి. సో ఈరోజు మురళి గారు చాలా చక్కగా మనకి ఇన్ని ఏర్పాటు చేసి దాదాపు సుమారు 30,000 రూపాయలు చేసేటువంటి మెటీరియల్ని ఈరోజు మీకు అందరికీ కూడా ఫ్రీగా అందిస్తున్నాడంటే ఆయన మీ యొక్క అభ్యున్నతి కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని తిరుపతి అర్బన్ మండలంలో రిటైర్ అయినా కూడా, సార్ ఇప్పుడే చెప్పారు, మీరు ఇప్పుడే కదా సార్, నేను రిటైర్ అయినా కూడా నేను ఈ సర్వీస్ కంటిన్యూ చేస్తాను అన్నారు. సో సార్ మీకు ప్రత్యేకంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నేను సర్వీస్లో ఉన్నా కానీ నేను సర్వీస్ రిటైర్ అయిపోతాను చాలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని భగవంతుని
థ్యాంక్ యూ సార్. కనపాల గారు ఫ్రెండ్ చంద్రయ్య గారు అజయ్ గారు చాలా సంతోషాన్ని అనుకోండి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన సార్ మా పాఠశాలకి ఏది కావాలన్నా మాకు లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఏ రోజు సార్ మాకు పిలవగానే అలా యూనిఫామ్ వచ్చింది వెళ్ళాలి, బుక్స్ వచ్చాయి వెళ్ళాలి అంటే ఫస్ట్ వచ్చిన సంవత్సరం 21లో ఉన్నప్పుడు నేనే ఒకసారి వెళ్తే 500 సార్ డబ్బులు ఆటో ఛార్జీ. అలాంటిది సెకండ్ క్లాస్లో మైత్రి ఉంది, వాళ్ళ సార్ ఆయన పేరు తెలియదు నాకు, వాళ్ళ మమ్మీ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు పిలిచినా వస్తారు. తర్వాత ఇక్కడ ఈ మైక్ కూడా వాళ్ళే మాకు స్పాన్సర్ చేస్తారు సార్, నిలబడే అందరూ కలిసి యూనిఫామ్ కావాలి వచ్చిందన్న వెళ్ళాలంటే వెహికల్ పంపించారు, తీసుకొచ్చుకున్నాం సార్. అదొక సదుపాయం సార్ మా స్కూల్కి. అందరికీ థ్యాంక్ యూ. ప్రత్యేకమైన అభిమానాలండి. ఎందుకంటే మాకు సర్వీస్ చేస్తుందంటే చాలా మంది డబ్బులు ఉంటాయి చేయరు, కానీ ఎందుకు చేయాలంటే ఇప్పుడుండే వాతావరణం అలా ఉంది. కానీ ఆమె వచ్చి వాళ్ళ హస్బెండ్ వచ్చి ప్రతిసారి కాలు తీసుకొచ్చి దించేసి ఎన్ని పనులున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు రావాలి. పుట్టే ఒకరు ఇద్దరు ముగ్గురు తర్వాత అంటే సొసైటీ మాకు కావాల్సింది. స్వార్థం అనేది ఉండకూడదు. మ్యాక్సిమం 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే అప్పుడే బాధపడతాము. అది ఖర్చు పెట్టాలి, మీరు బాగుపడాలి అన్న ఆలోచన వల్ల వచ్చిందంటే ఈ సొసైటీ ఎంతైనా బాగుపడుతుంది. అది ఆలోచన. చాలా థ్యాంక్స్ మేడం, మీకు ప్రత్యేకంగా ఎందుకంటే నాతో మనకి